హలో. మనం ఇప్పుడు సాధారణంగా వినాయకులంటే మామూలు ఒక విగ్రహం పెట్టి దాని కింద నంది మీదో ఇదివరకు అటువంటివే చూస్తుంటాం. కానీ ఈసారి ఒంగోలులో కదిలే వినాయకులుగా చాలా అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ద్వారకా నగర్‌లో పెట్టారు. ఆశీర్వదిస్తున్నట్టుగా చెయ్యి ఊపుతా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ వినాయకుడి పక్కనే మన రాముల వారి విగ్రహాన్ని కూడా నుంచో అయితే పెట్టారు. రాముల వారి విగ్రహాన్ని మామూలుగానే అంటే ఇది అలికిడి, కదిలిడి ఏమి లేదు గానీ, అలానే మళ్ళీ ఆపోజిట్‌లో ఆంజనేయ స్వామిది కూడా పెట్టారు. మన ఆంజనేయ స్వామి గుండెలు గాని చీలిస్తే రాముల వారు, సీతమ్మ వారు కలిపి ఎలా అయితే కనపడతారో, ఆ పోజ్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికైతే పెట్టడం జరిగింది. సో, ఇది మన కోర్ట్ సెంటర్ ద్వారకా నగర్ ఐడియా ఉంది కదా! అది ద్వారకా నగర్‌లో ఉంది. ఓసారి ఓ లుక్ ఏసేయండి. ఇంకా అట్లానే ఇంకొంచెం ముందలకొస్తే అక్కడే ద్వారకా నగర్‌లో కోదండరామస్వామి కోదండరామ విఘ్నేశ్వరుడు టైప్‌లో ఈ విగ్రహం అయితే పెట్టడం జరిగింది. సేమ్ ఇది కూడా మన ద్వారకా నగర్ కోర్ట్ సెంటర్ వద్దే ఉన్నది ఇది కూడా. ఇక్కడ ఒక మంచి పర్ఫ్యూమ్ స్ప్రే అయితే ఈ కోదండరామ గణపతి వద్ద వస్తుంది. ఇక అక్కడ నుంచి మళ్ళీ మన కుట్టుబోయినపాలెం ఐడియా ఉంది కదా! మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర. ఇక్కడ ఈ విఘ్నేశ్వరుని పైన చూడండి, శివుడు పాలకడలి కానీ దేవతలందరూ చిమ్ముతుంటే అమృతం పైకొచ్చినప్పుడు అలానే విషం కూడా బయటకు వస్తుంది కదా! అప్పుడు శివుడు కంఠంలో దాచుకుంటాడు కదా! ఆ నీలకంఠుడిని వినాయకుడి మీద పాల సముద్రం చినుకుతున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఇదొకటి కదిలే విగ్రహం మన ఒంగోలులో కుట్టుబోయినపాలెంలోనే ఉంది. ఈ విగ్రహం కూడా మంచి అట్రాక్షన్‌గా బాగా చూడచక్క విధంగా ఉంది. ఇక అక్కడి నుంచి అక్కడ ఆపోజిట్ మన మున్సిపల్ ఆఫీస్‌లోనే ఒక చిన్న విగ్రహం అయితే పెట్టడం జరిగింది. మన గోల్డ్ కలర్‌లో పైన నెమలి పించం ఆకారంలో వచ్చినట్టుగా ఇక్కడైతే మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహం కూడా కొంచెం అట్రాక్టివ్‌గానే ఉంది. అంటే ఇదే పెద్ద కదలికలైతే ఏమి రావు కానీ కొంచెం డిజైన్ పరంగా బాగుంది. ఇదిగో ఇక్కడ చూడండి, మన ఒంగోలులోని గోపాల్ నగర్ ఫస్ట్ లైన్‌లో మన వెంకట గణపతి అంటే తిరుమలలో ఫస్ట్ ఎంట్రన్స్‌లో గానీ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే కనపడతాడో అట్లానే ఎంట్రన్స్‌లో వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్‌లాగా కనపడి ఇక్కడ వెంకట గణపతి. ఈ గణపతి మీద వెంకటేశ్వరుడు ఉన్నాడు చూడండి. పైన వెనకేమో పాముల ఆకారం మన పాలకడలి మీద విష్ణుమూర్తి కూర్చుంటాడు కదా సర్పం మీద, అటువంటి ఆకారం అయితే ఇక్కడ కొంచెం టచ్ అయితే చేశారు ఈ బొమ్మకి. పైన చూడండి, మన విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామిది వినాయకుడి మీద పైన ఉన్నట్టుగా చూపించారు. ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా అయితే బాగుంది. ఇక్కడ డిజైన్ పరంగా కానీ అన్నీ అయితే బాగా చూడచక్క విధంగా ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ గాడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది గోపాల్ నగర్ థర్డ్ లైన్ ఎక్స్టెన్షన్లో చిన్న బొమ్మ, కానీ చాలా చక్కగా అయితే డెకరేషన్ చేశారు వీళ్ళు. ఇదిగో ఇక్కడ చూడండి, పైన ఏదో కనకాంబరాలు అలా పూలతోటి కానీ ఆకులతోటి కనపడుతుంటాయి కదా, అలా చిన్న బొమ్మ అయినా చాలా చక్కగా అయితే వీళ్ళు డిజైన్ అయితే చేశారు. ఇది గోపాల్ నగర్ థర్డ్ లైన్లో ఉంది. ఇది ఇక్కడ చూడండి, బిస్కెట్స్తో గణేషుడిని తయారు చేశారు. ఇక్కడ ఓన్లీ బిస్కెట్లు మాత్రమే, బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్స్తో మేకింగ్ చేశారు మొత్తం విఘ్నేశ్వరుణ్ణి. నేను చూసి ఆశ్చర్యపోయాను. అరే ఏందిరా ఇది భలే డిజైన్ చేశారు. మొత్తం బిస్కెట్ ప్యాకెట్సేనండి. ఇదిగో జూమ్ చేస్తున్నాను చూడండి, ప్రతి ఒక్కటి బిస్కెట్ ప్యాకెట్లే. ఇక్కడ నేను చూసి ఆశ్చర్యపోయాను. బిస్కెట్ ప్యాకెట్లతోటి ఇలా కూడా చేయొచ్చా అని అనిపించేలా వీళ్ళు చేశారు. ఈ డిజైన్ చేసింది చీరాల నుంచి వచ్చారంట ఇక్కడ. ఇది గోపాల్ నగర్ ఫోర్త్ లైన్ లాస్ట్లో ఉందండి ఈ విఘ్నేశ్వరుడి బొమ్మ. కేవలం ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే యూజ్ చేసి ఈ గణేషుడిని అయితే తయారు చేయడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు చూసి. మీరు కూడా ఎంచక్కా అందరితోటి ఫ్యామిలీతోటి వచ్చేసి మీరు ఈ విగ్రహాన్ని చూడవచ్చు. చూడచక్కగా వీళ్ళు బిస్కెట్ ప్యాకెట్లతోటి మాత్రమే డిజైన్ చేసి పెట్టడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక అక్కడి నుంచి మనం ద్వారకా నగర్లోని కృష్ణుడి గుడి, కుట్టుబోయినపాలెంలోనే కృష్ణుడి గుడి ఉంది కదా, కృష్ణుడి గుడి ఎదురు ఎప్పుడూ పెడుతుంటారు. మన నటరాజస్వామి రూపంలో పెట్టారు ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి. ఇక్కడ విఘ్నేశ్వరుడితో పాటు శివలింగాలు, ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టేసి జ్యోతిర్లింగాలు కొంచెం ఎక్స్ట్రాగా డెకరేట్ అయితే చేశారు వీళ్ళు. ఇది బాగానే ఉంది.
ఇది కృష్ణుడి గుడి వద్ద కదా, అది మీకు ఐడియా ఉంటే ఉంటుంది. కుట్టుపోయినపాలెంలో ఇక్కడ నటరాజస్వామి రూపంలో విఘ్నేశ్వరుడు అయితే మనకి దర్శనమిస్తున్నాడు. ఫస్ట్ అయితే వీళ్ళు ముందల లింగాలు అంటే జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాలని మనకి ఎంట్రన్స్లో పెట్టేసి విఘ్నేశ్వరుని తర్వాత అయితే మనం దర్శించుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్ ప్రాంగణనే మనకి జ్యోతిర్లింగాల ఎఫెక్ట్ అయితే వీళ్ళు టచ్ చేశారు. ఇక అక్కడి నుంచి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ రిటర్న్లో కూడా జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్క జ్యోతిర్లింగం పేరు రాసేసి వీళ్ళు ఇలా ఎక్స్ట్రాగా మనకి ఫ్రంట్లో బాగా డెకరేట్ అయితే చేయటం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఒంగోలులో కూడా ఇంతటి పెద్ద పెద్ద విగ్రహాలు బాగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు అందరూ.